ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్నారు కదా, విశ్వసించండి. ప్రతి వాగ్దానము ప్రభువు మీ జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు. సమయోచితమైన తన కృపను అనుగ్రహించి సమయోచితంగా ప్రభువు మాట్లాడే దేవుడు. ప్రతి దేవుని బిడ్డ విశ్వాసం ద్వారా మాటల్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రభు నిశ్చయంగా ఈ వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేర్చును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనము. నీ కట్లను తెంపేదెను. ఆమేన్. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏ బంధకాల్లో ఉన్నావో, ఏ సమస్యలతో చిక్కబడి ఇంకా ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేను, నేను ఎదుర్కొంటున్న ఈ అవమానాల నుంచి, ఈ నిందల నుంచి, పోరాటాల నుంచి నన్ను ఎవరు కూడా బయటికి తీసుకురాలేరు, నేను చేసిన నా సొంత ఆలోచనలు, నా సొంత క్రియలను బట్టి ఈ సమస్యల్లో నేను చిక్కబడి ఉన్నాను, ఇంకా నేను వెలుపలికి రాలేను అన్న పరిస్థితిలో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ. నిజమే, నువ్వున్న పరిస్థితిలో నీ బంధకాల నుంచి విడిపించుట ఎవరికి కూడా సాధ్యం కాకపోతుండొచ్చు, ఎవరు కూడా నీ కట్లను తెంపలేకపోతుండొచ్చు. కానీ ఈరోజు ప్రభువు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నీవున్న బంధకాల నుంచి, నీవున్న సమస్యల నుంచి, నీవు చిక్కబడి ఉన్న ప్రతి పరిస్థితుల్లోంచి ప్రభువు నిన్ను విడిపించుటకు సమర్థుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. కొన్నిసార్లు ఇతరులకు మేలు చేయాలి అని కూడా ఆలోచించి అనేకమైన సమస్యలో చిక్కబడుతూ ఉంటాం. అయ్యో, ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి, ఎవరిని విడిపించగలుగుతాడు? అయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నేను ఈ కట్లలో ఉన్నాను, నేను ఈ సంఖ్యలలో చిక్కబడి ఉన్నాను, నేను ఈ సమస్యలో చిక్కబడి ఉన్నాను, నిశ్చయంగా నన్ను తప్పించు అని ప్రార్థించగలిగినట్లయితే వేటగాని ఉరి నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు ప్రియ దేవుని బిడ్డ. అపవాది నేను ఆల్రెడీ చాలా సమస్యల్లో చిక్కింప చేసి ఉండొచ్చు, చాలా సమస్యలో నువ్వు చిక్కిపోయి ఇంకా బయటికి రాలేను, ఇక్కడితో నశించిపోతాను, ఎంతో ఉన్నతమైన జీవితం జీవించాను, ఎంతో గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాను, ఇప్పుడు నా సాక్ష్యం అంతా పోతుంది, నాకు ఉన్న పేరంతా పోతుంది, నేను పడిన ప్రయాస అంతా వృధా అయిపోయింది అనుకుంటున్నావా? అయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. ప్రభువు లేని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, ఆయన నిశ్చయంగా అద్భుత కార్యాలు చేయగలిగిన దేవుడు. ఒక్క నిమిషం చాలు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేయడానికి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా, నేను ఈ సమస్యలో చిక్కబడి ఉన్నానయ్యా, ఈ బలహీనతలో చిక్కబడి ఉన్నాను, ఈ వ్యసనాల్లో చిక్కబడి ఉన్నాను, నన్ను విడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నువ్వు చిక్కబడి ఉన్న ఏ పరిస్థితి అయినా ప్రభు నీ కట్లను తెంపి నేను విడిపించుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా నీ బిడ్డలు ఏ బంధకాల్లో, ఏ కట్లలో ఉన్నారు కానీ ఈరోజు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బంధకం నుంచి వారిని విడిపించండి. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. నీ కట్లను తెంపదనన్నావు. అది ఆర్థికపరమైన సమస్యలే కావచ్చు, అనేకమైన అవమానాలు, నిందలు, ఆవేదనలే కావచ్చు, వ్యసనాలు, బలహీనతలే కావచ్చు. ఈరోజు ప్రార్థిస్తున్నాం, ప్రతి బంధకం నుంచి విడిపించమని మొదలుపెడుతున్నాం తండ్రి. నిశ్చయంగా బిడ్డల్ని విడిపించండి అయ్యా. వారి తల ఎత్తబడినట్లుగా చేయండి అయా. నిందల మధ్యలో, అవమానం మధ్యలో నీ బిడ్డలు ఉండడం నీ చిత్తం కాదు ప్రభా. నిశ్చయంగా కృప చూపించి వారిని ఆశీర్వదించమని, వారిని వారి కుటుంబాన్ని దీవించి బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని విడిపించి హెచ్చించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.